ఐదేళ్ల దాకా సీట్లనే కూర్చుంటావు, ఎటు పోయేది లేదు అని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ గంత లేదు, వాళ్ళది 3 నెలల ముచ్చట్నే, ముందస్తు ఎలక్షన్లకు తయారు కాన్రి అని అంటుండు మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా తమిళనాడుల రాజకీయ చదరంగం గట్టిగానే ఆడుతుర్రు లీడర్ సాబులు. తమిళ రాజకీయాలను చూస్తుంటే సినిమా చూసినట్టే అనిపిస్తుంది జనాలకు. తమిళనాడు కొత్త సీఎం విజయ్ ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో అనుకున్నారు చాలా మంది, గాని అట్లిట్లా సర్కారు సవారీ గట్టిగానే చేస్తాడు. ఇంకో దిక్కు మాజీ సీఎం స్టాలిన్ డిఎంకే పార్టీ వాళ్ళు కూడా జోరు పెంచుతాండ్రు. విజయ్ మీద మంచిగానే ఎత్తాండ్రు బాణాలు. గిట్లనే మళ్ళోసారి విజయ్ సర్కారును 3 నెలల ముచ్చట్నే అన్నట్టు మాట్లాడిండు పెదవాన్సి స్టాలిన్. పండ్ల పని చెయ్యిడిచిపోయిన చెయ్యి పార్టీ వాళ్ళ మీద కూడా డిఎంకే లీడర్లు పొట్టు ఆడిపోసుకున్నారు. జిందగిలో ఇంకోసారి వాళ్ళని నమ్మొద్దా అన్నట్టు మాట్లాడిండు ఉదయనిధి స్టాలిన్. ఇక అట్లుంటే తమిళనాడులో గెలిచిన ఊపులా కర్ణాటకలో కూడా జోరు చూపించాలని చూస్తుండట విజయ్. వచ్చే కర్ణాటక కార్పొరేషన్ ఎలక్షన్లలో టీవీకే పార్టీని రంగంలోకి దింపాలని చూస్తుండట. ఒక్క బెంగళూరులోనే 20 లక్షల మంది దాకా తమిళోళ్ళు ఉన్నారట. టీవీకే పార్టీ పోటీ చేస్తే గా ఓట్లన్నీ తనకే పడతాయి అన్నట్టు ఆలోచనలు చేస్తున్నాడట దళపతి. ఇంకో దిక్కు అటు విజయ్ రాజీనామా పెట్టిన తిరుచి ఈస్ట్ సీటుకు ఉప ఎన్నిక రాబోతున్నది. గా సీటుకు హీరోయిన్ త్రిషను బరిలో నిలబెడతారా అనుకున్నారు చాలా మంది. గట్టిగానే ప్రచారం నడిచింది. కానీ విజయ్ మాత్రం త్రిషను పక్కకు పెట్టి ఓ మాజీ IAS ఆఫీసర్ను నిలబెట్టాలని చూస్తుండట. అట్లా ఇక త్రిషకు సాకిచ్చిన విజయ్ అని మాట్లాడుకుంటారు సోషల్ మీడియాలో. గిట్ల తీరు ముచ్చట్లతోని ఎప్పుడు చూసినా సినిమా చూసినట్టే ఉంటుంది తమిళ రాజకీయం అనుకుంటారు ఇంతమంది.